అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాము. ముందుగా మహిషి యొక్క కథనం గురించి తెలుసుకుందాము. మహిషాసురుడిని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది: శివుడికి కేశవునికి పుట్టిన సంతానం తప్ప నన్నెవ్వరూ జయించకూడదని, అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవ ధర్మం నిర్వర్తించాలని, అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది. తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ. ఇప్పుడు అయ్యప్ప స్వామి యొక్క జననం గురించి తెలుసుకుందామండి. చైత్ర మాసము ఉత్తరా నక్షత్రము చతుర్దశి సోమవారం నాడు జన్మించారు. జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతిగా పిలువబడుతుంది. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. వారి కలయికలో శివకేశవులు తేజస్సును ధనుర్మాసము 30వ రోజు శనివారము పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నము యందు అయ్యప్ప జన్మించాడు. తండ్రి అయిన జగత్పతిని ఆజ్ఞ ప్రకారము పంబా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో, ఏ ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించాడు. అప్పటి నుంచి ఆయన ధర్మశాస్త్రగా ప్రజలు అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అని పేరు కూడా ఉంది. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట నిమిత్తం అటుగా వస్తున్న పందల దేశీయుడైన గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి శివుడే ఈ శిశువును ప్రసాదించాడని తలంచి రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురంకి తీసుకెళ్లాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠునికి సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు. రాజు గురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యునితో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నే వెళ్ళి తీసుకువస్తానమ్మా అని చెప్పి బయలుదేరతాడు అయ్యప్ప. ఇంతలో అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు. అయ్యప్ప మహిషీల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరికి మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయన్ను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడుండండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై పులిగా మారిపోయాడు. పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యాన్ని చేరుతాడు. రాజ్యాన్ని చేరిన తర్వాత రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుని చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరుతాడు. అందుకు నియమం ఏమిటంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని, అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది.
అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులని పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం.